హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఈ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేశానో చూపిస్తున్నాను. మొత్తం ఫినిష్ అయినాక ఇవన్నీ అంటించానండి. మన క్రియేటివిటీని బట్టి మనం అంటించుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నాను. పొడవు 14 ఇంచెస్ పెట్టాను, షోల్డర్ విడితే 6.5 ఇంచెస్ పెట్టాను. 4x4 4 ఇంచెస్ వెడల్పు, 4 ఇంచెస్ పొడవు ఈ బోట్ నెక్ కట్ చేశానండి. షోల్డర్ విడ్త్ వచ్చి ఇదిగోండి 6.5 ఇంచెస్. ఇది టీనేజ్ పాపకి, 15 ఇయర్స్ పాపకి బ్లౌజ్ అనమాట. ఆర్మ్ హోల్ 6 ఇంచెస్, ఇదిగోండి ఆర్మ్ హోల్ 6 ఇంచెస్. చెస్ట్ లూజ్ 8.5 ఇంచెస్, ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా 10 ఇంచెస్, 10.5 ఇంచెస్ మొత్తం పెట్టాను. 8.5 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజ్. నేను ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు చూసారు కదా వాటర్ డ్రాప్స్, 3 వాటర్ డ్రాప్స్ అనేది ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఫస్ట్ ఒకటి గీసి దీని పక్కన ఈ విధంగా ఒకటి కార్నర్లో గీస్తున్నాను. ఇప్పుడు దీని మాదిరే అటు పక్కన కూడా గీయట్లేదు, ఇది మనం ట్రేస్ చేసుకుంటే ఫోల్డ్ చేసి సేమ్ ఇదే సైజు వస్తుంది అన్నమాట పక్కకి. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ డాట్ కట్ చేస్తున్నాను. ఇది లైనింగ్ అండి. నేను ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేశాను. ప్రిన్స్ కట్ బ్లౌజే అంటే మనం మామూలుగా పాపకే కదా, చిన్న పాపకే కాబట్టి సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్, ఇదిగోండి సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్తో సహా కట్ చేశాను అనమాట. సేమ్ అదే ప్లేస్ చేసి కట్ చేసుకోవటం. 2 ఫోల్డ్ కట్ చేసాం అనుకోండి, ఈ ప్లేస్ 2 బాడీస్ వచ్చేస్తాయి. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసి కట్ చేస్తే ఇక్కడ 2 పీసెస్ వచ్చేస్తుంది. ఇది హ్యాండ్స్ అనమాట. ఇంకే కటింగ్ లేదండి, ఎవ్వరు ఈ విధంగా అయితే కటింగ్ అనేది చెప్పరు. బ్లౌజ్ కటింగ్ చిన్న పాపకి కాబట్టి ఇంకా హ్యాండ్ కటింగ్ సేమ్ ఈ పార్ట్ మొత్తము నేను బుట్ట చేతుల కింద పెట్టేస్తాను అనమాట. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను బుట్ట చేతులు సేమ్ క్లాత్తో సేమ్ కటింగ్తో ఎంత బాగా వచ్చినాయో అనేది. బ్లూ కలర్ జాకెట్ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని అబ్జర్వ్ చేయండి. ఒకసారి నేను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇది చాలా ఈజీ కటింగ్ అండి. ఇంకా మెడ ముక్కలు కానీ, బ్లౌజ్ నడుం పట్టీలు కానీ ఇవన్నీ ఇంకా ఈ పీసెస్లోనే కట్ చేసుకోవాలన్నమాట మొత్తము కూడా. లైనింగ్ పీసెస్ చిన్న ముక్క కూడా వేస్ట్ చేయలేదు. ఇదిగోండి ఇక్కడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అదే బాడీ పార్ట్స్, ఇటేమో చేతులు కట్ చేసాము. ఈ పార్ట్స్లో మనం అవుక్స్ పట్టి, కాజా పట్టి కానీ ఏమన్నా కట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేశాననేది చూపిస్తున్నాను. మెయిన్ నెక్ ఫస్ట్ అటాచ్ చేసేయాలన్నమాట. మంచి వైపున ఈ విధంగా లైనింగ్ పెట్టి ఈ బోట్ నెక్ అనేది స్టిచ్ చేసేయాలి. ఇక్కడ నేను మెడపట్టీలు అనేది వేయట్లేదు, మంచి వైపున ఈ లైనింగ్ అనేది పెట్టి ఈ విధంగా ఫస్ట్ మనం కొలత ప్రకారము లోపల లైనింగ్ కట్ చేస్తాము. దాని మీద కొంచెం హెచ్చుతో మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తాము. సో మనకి కటింగ్ పర్ఫెక్ట్గా ఉండేది లైనింగ్ అనమాట. లైనింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ నెక్ అనేది కుట్టేసేసి ఇలా లోపల వైపుకి చిన్నగా మెడ కట్ అవ్వకుండా మెడకి యువతల వైపు చిన్నగా ఇలాగా కట్ చేసుకొని రివర్స్ చేసేస్తే నెక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇవన్నీ ఎంత బాగా వచ్చిందో చూసారా. కట్స్ పెట్టుకుంటే రౌండ్స్ దగ్గర రౌండ్ చక్కగా నీట్గా తిరుగుతుంది అనమాట. అదే మనం పలక నెక్క పెట్టుకున్నాం అనుకోండి, పలక దగ్గర కరెక్ట్గా ఒకే ఒక కట్ ఇస్తే సరిపోతుంది. రౌండ్ నెక్ కాబట్టి అక్కడక్కడ ఇలాగా కొంచెం కట్ చేసుకుంటాం. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. ఈ స్టిచ్ కంప్లీట్ అయిపోతే అది కదలకుండా నెక్ అనేది ఉంటుంది కాబట్టి తర్వాత వాటర్ డ్రాప్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయాలి. ఇదిగోండి ఫస్ట్ మనం వన్ సైడే గీసాను కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ ఇది కొంచెం గట్టిగా అంటే మళ్ళీ దాని మీద ఇంకొకసారి గీసుకుంటే అటువైపు పడుతుంది కదా. ఫోల్డ్ చేస్తే నెక్ కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర ఫోల్డ్ చేసి అటువైపు ఫోల్డ్ చేస్తే ఇదే సేమ్ అటే కూడా పడుతుంది. నేను కుట్టడానికి వీలుగా ఉంటుందని మెయిన్ డ్రాప్ కూడా ఈ విధంగా గీస్తున్నాను అనమాట. దీన్ని ఇలాగా నెక్కి మిడిల్లో ఇక్కడ మనకి తెలుస్తుంది ఫోల్డింగ్ అనేది. ఆ ఫోల్డింగ్ ప్రకారం ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా మంచిగా హాఫ్కి కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఇలా ట్యాప్ చేస్తే
ఈ డ్రాప్ కూడా అటు సైడ్ పర్ఫెక్ట్గా పడుతుంది అన్నమాట. ఇప్పుడు దీని మీద ఇంకొకసారి గీసేస్తే సరిపోతుంది. దీని మీద పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మీకు ట్రై చేస్తూ మోడల్స్ అనేది ట్రై చేస్తేనే వస్తుందండి. చిన్న చిన్నగా నేర్చుకుంటే ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వస్తాయి. అదే మనం బయట ఇవ్వాలంటే దగ్గర 1000 వరకు తీసుకుంటారు మోడల్ నెక్కి. నేను దీని మీద కుందన్ లైన్స్, స్టోన్ లైన్, బాల్ చైన్, గోల్డ్ బాల్ చైన్ అవన్నీ అంటించాను. బాగుంది, చూసారు కదా ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో అలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఈ డ్రాప్స్ స్టిచ్ చేసే ముందర ఆర్మ్ హోల్ ఇలా కదలకుండా, బ్లౌజ్ అనేది కదలకుండా మొత్తం అనేది స్టిచ్ చేసేసుకోవాలి, అటాచ్ చేసేసేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఎక్సెస్ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ మెయిన్ బార్డర్ డ్రాప్ని చుట్టూతో స్టిచ్ చేసేసేయాలి. మీకు కదులుతుంది అని అనుకుంటే బాల్ పిన్స్ ఏమన్నా అటాచ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం క్లాత్ స్టిఫ్గానే ఉంది, సిల్కీగా లేదు కాబట్టి నీట్గా ఈ విధంగా ఫస్ట్ స్టిచ్ చేసేసాను. కొంచెం అలవాటు ఉంటే స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ స్టిచ్ చేసేసినాక లోపల క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత ఇది డ్రాప్స్ ఆల్రెడీ కట్ గీసేసాం కదా, గీసిన దాని మీద ఈ విధంగా మొత్తము స్టిచ్ చేసేసుకోవాలి. 3 వాటర్ డ్రాప్స్ స్టిచ్ చేసేసిన తర్వాత నేను కట్ చేశాను. ఇప్పుడు మనం మెడ అనేది తిప్పి కుట్టేసాము, అంటే మంచి వైపు కుట్టేసాము. ఈ వాటర్ డ్రాప్స్ చుట్టూ నేను ఏం చేశానంటే క్లాత్ అటాచ్ చేసి క్లాత్ని రివర్స్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాను. వాటర్ డ్రాప్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లోపల పార్ట్స్ కట్ చేసేసేయాలి. కట్ చేసేసినాక ఇలాగా స్కేల్ అంత వెడల్పుతో సాగుతుంది, చూస్తున్నారు కదా, సాగేలాగా క్రాస్గా పెట్టుకొని క్రాస్ ముక్కల్ని కట్ చేసి వాటర్ డ్రాప్స్ చుట్టూ కుడితే అది వంపు తిరుగుతుంది అనమాట. స్ట్రైట్ పీసెస్ ఎప్పుడు కూడా వంపు దగ్గర రావు మనకి నీట్గా. సో ఈ విధంగా క్రాస్ పట్టీలు మాత్రమే కట్ చేసి నేను ఈ చుట్టూ కుడతానమాట. ఇప్పుడు ఈ విధంగా ఈ లోపల క్లాత్ని మొత్తము ఈ విధంగా కొంచెం క్లాత్ ఉండే విధంగా కట్ చేసేసేయాలి. ఈ కట్ చేసేసిన చోట ఇప్పుడు క్రాస్ పట్టీలు ఏదైతే కట్ చేసామో దాన్ని వేసి కుట్టడానికి కట్ చేశాను అనమాట. మనకి లైనింగ్లో కొంచెం కూడా క్లాత్ మిగలలేదు, చూసారు కదా, ఫస్ట్లో లైనింగ్లో కొంచెం క్లాత్ మిగలలేదు. అందుకే మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాతే మెడ పట్టీలకు కానీ నడుం బెల్ట్లు కానీ కట్ చేశాను అనమాట. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా కట్ చేసేసిన తర్వాత ఈ పట్టీల్ని వన్ సైడ్ జాయింట్ చేసేసేయాలి, ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా ఇంత పర్ఫెక్ట్గా రౌండ్ తిరుగుతుంది. ఫస్ట్ మనం ఒక సైడ్ స్టిచ్ చేసేసాం కదా, దాన్ని అటువైపు ఉంచి కుట్టని దాన్ని ఈ డ్రాప్స్ వైపు ఈ విధంగా ఫస్ట్ అరేంజ్ చేసుకొని మొత్తము కూడా లోపల అటాచ్ చేయాలి. ఈ క్లాత్ని ఈ విధంగా ఫస్ట్ అరేంజ్ చేసుకొని ఈ విధంగా చుట్టూ అటాచ్ చేసుకుంటూ వచ్చినాక ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసి ఈ కోణం దగ్గర మటుకు మనం క్లాత్ అటాచ్ చేయకూడదు. ఇదిగోండి పక్కకి ఈ కటింగ్ అనేది పెట్టుకోవాలి. కోణం దగ్గర మనం ఈ అటాచ్ అనేది పెట్టుకుంటే అది సరిగ్గా పర్ఫెక్ట్గా నీట్గా ఉండదన్నమాట. అందుకనే నేను మెయిన్ పొడుగ్గా ఉండే క్లాత్ ఈ కోణం దగ్గర ఇలా ఫోల్డింగ్లో పెట్టుకున్నప్పుడు మనం కట్ చేసిన లోపల చిన్న చిన్న టక్స్ పెడతాం కదా, అది లోపల ఫ్రీగా తిరగటానికి ఇప్పుడు అది మంచి వైపు మనం క్లాత్ పెట్టి మెడపట్టీలు స్టిచ్ చేస్తాం అనమాట. ఇది అటాచ్ చేసినాక లోపల వైపు కొంచెం కట్ చేయడానికి మంచి ఈ విధంగా అటాచ్ చేసేసి లోపలికి తిప్పేసేస్తే
ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నీట్గా. ఇదిగోండి స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా వస్తుంది. మంచి వైపు మనం ఈ క్లాత్ అనేది అటాచ్ చేస్తాం. ఇప్పుడు కరెక్ట్గా ఈ కోణం దగ్గర మనం కట్స్ కనుక పెడితే డ్రాప్ పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది అన్నమాట. స్టిచ్చింగ్ ఇంకా చుట్టూతోనూ యాజ్ యూజువల్ చిన్న చిన్నగా కట్స్ ఇలా విధంగా పెట్టుకోవటమే. దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది. మనం ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బోట్ నెక్ పర్ఫెక్ట్ అండి, వాళ్ళకి జారదు. మనం డీప్ కనుక పెడితే వాళ్ళ షోల్డర్స్ అనేది జారిపోతూ ఉంటాయి. సో అందుకని నేను కుట్టిన ప్రతి బ్లౌజు బోట్ నెక్ అనేది పెట్టాను. చూడండి లోపలికి పర్ఫెక్ట్గా తిరిగినాక ఈ కోణం దగ్గర ఎంత చక్కగా అయితే వచ్చిందో ఇలా మొత్తం లోపలికి రివర్స్ చేసేసినాక దీని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. అలానే ఈ డ్రాప్ కూడా ఈ విధంగా ఫస్ట్ కోణం దగ్గర ఏకండి ముక్క పెట్టుకోవాలి. మన కట్స్ ఎప్పుడు కూడా ఈ కోణం దగ్గర కాకుండా యువతలు వచ్చే విధంగా అరేంజ్ చేసుకొని స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. నేను ఇవి వాటర్ డ్రాప్స్ ఈ విధంగానే ఉంచకుండా కుందన్స్ స్టోన్స్ మీ ఇష్టము అంటించుకోవచ్చు, కానీ అంటించిన వీడియో క్లిప్పింగ్ లేదండి. ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు కావాల్సి వస్తే ప్లెయిన్గా అన్నా ఉంచేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఎక్సెస్ క్లాత్ కట్ చేసేసుకోవటమే. ఈ మోడల్స్ అన్నీ కూడా నా క్రియేటివిటీని బట్టే నేను స్టిచ్ చేస్తాను, అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. మీకు అర్థమయ్యే విధంగానే ఈ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది. ఇది చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను. జస్ట్ 4 folds మీద 2 layers ఉంటాయి కదా, దాన్ని బాడీ షేప్ బాడీ మెజర్మెంట్ ఒకే విధంగా కట్ చేసేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మిగిలిన క్లాత్ మీద హ్యాండ్స్ సేమ్ అదే విధంగా ఉంచేసాను అనమాట. ఇక్కడ ఈ క్లాత్ అనేది మెడపట్టి అనేది అటాచ్ చేసేసినాక లోపలికి చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకుంటే లోపలికి తిప్పినప్పుడు నీట్గా ఉంటుంది. ఇవి లోపలికి తిప్పేసినాక ఈ క్లాత్ని హెమ్మింగ్ చేసేసుకోవాలన్నమాట. బయటికి రాకుండా హెమ్మింగ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. నేనైతే హెమ్మింగ్ చేశాను. హెమ్మింగ్ చేసిన వీడియో కూడా పెట్టలేదు. నార్మల్గా చిన్నగా హెమ్మింగ్ చేసేసుకుంటే బయటికి రావన్నమాట. మిషన్ మీద స్టిచ్ చేయలేదు, ఎందుకంటే మిషన్ మీద స్టిచ్ చేస్తే బాగోదు, లుక్ రాదు. అందుకని చెప్పి ఒక్క సైడ్ మాత్రమే ఎడ్జెస్లో మాత్రమే ఇలా మిషన్ మీద స్టిచ్ చేశాను. ఇంకొక సైడ్ హెమ్మింగ్ చేసేసుకోవాలన్నమాట, అది బయటికి రాకుండా.
స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు నడుం బెల్ట్ వేస్తున్నాను. నడుం బెల్ట్కి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్లోనే కట్ చేసుకొని ఫస్ట్ వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసి ఇంకొక సైడ్ ఈ విధంగా అటాచ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలి. లోపలికి ఫోల్డ్ చేసి మిషన్ స్టిచ్ కన్నా హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఇలా అటాచ్ చేసేసి దీని మీద ఇలా కిందకి తిప్పి దీని మీద ఒక స్టిచ్ వేస్తే నీట్గా ఉంటుందన్నమాట. లోపలికి తిప్పి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదండి, బ్యాక్ పార్ట్ లాగానే సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసాను. ఇంకా ప్రిన్సెస్ కట్ కింద కట్ చేయలేదన్నమాట. షేప్ బెల్ట్లు అట్లాంటివి ఏం లేకుండా ఫస్ట్ నెక్ స్టిచ్ చేసేసి రివర్స్ తిప్పేసేసి ఈ విధంగా మనం ప్రిన్స్ కట్కి మార్క్ చేస్తాం కదా, ఆ విధంగా మార్క్ చేసిన దాన్నే ఫోల్డ్ చేసి ఆర్మ్ హోల్ వరకు స్టిచ్ చేసేసాను. ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇది కుట్టుకునే ముందర ఆర్మ్ హోల్ ఫస్ట్ జాయింట్ చేసేయాలి. జాయింట్ చేసి ఎక్సెస్ పార్ట్ని కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు ఎక్సెస్ కట్ చేస్తాం కదా, ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక ఎక్సెస్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ 1 టక్ ఇక్కడ ఆర్మ్ హోల్లో 1 టక్ జస్ట్ 2 టక్స్ ఇచ్చేసుకుంటే మీకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చిన్నపిల్లలకి జస్ట్ ఎక్కువ లేని వాళ్ళకి ఈ విధంగా హాఫ్ బ్లౌజ్ కుట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఆర్మ్ హోల్లో ఒక డార్స్ అంటే 2 టక్స్ అన్నమాట వేసింది. ఈ విధంగా అలానే ఇటు సైడ్ కూడా వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది రెండు వైపులా కూడా. నేను ఈ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ కూడా వీడియో తీయలేదు. వీడియో తీసాను కానీ అది రాలేదు. సో అందుకని జస్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇంకొక వీడియోలో ఇది ఎలా డ్రా చేశాను అనేది చూపిస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇది ఏం లేదండి, ప్రిన్సెస్ కట్ మనం డ్రా చేస్తాం కదా, దాన్నే 3.5 ఇంచెస్ విడ్త్తో డ్రా చేసి ఇలా స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసేసాక ఇందాక నేను బుట్ట చేతులు ఈ విధంగా కట్ చేశాను కదా, సో దీన్ని ఫస్ట్ మొత్తము ఈ విధంగా జాయిన్ చేసేసేయాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎక్సెస్ పార్ట్ కట్ చేసేస్తున్నాను. చుట్టూతో జాయిన్ చేసేసి కింద ఇక్కడ నేను రివర్స్ పెట్టలేదండి, ఎందుకంటే సన్నగా కొంచెం థ్రెడ్ లాగా బ్లౌజ్ పీస్కే ఉందని చెప్పేసి నేను ఉంచేసాను. రివర్స్ ఏం తిప్పలేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ పీస్ అనేది మొత్తము జాయిన్ చేసి వచ్చేసాను అనమాట, రౌండ్ అంతాను. సో ఇప్పుడు షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ అనేది ఫోల్డ్ చేసి పెట్టి చూసి కరెక్ట్గా ఫోల్డింగ్లో నుంచి ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ ఎన్ని కుచ్చులు ఉంటే ఎంత క్లాత్ ఉంటే అన్ని కుచ్చులు పెట్టేసేయటమే, చాలా నీట్గా వస్తుంది. ఇదిగోండి మనం డౌన్ కూడా 3 ఇంచెస్ తీస్తాం కదా బుట్ట చేతులు, 3 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా మొత్తము కూడా ఎంత కుచ్చులు వస్తే అంత క్లాత్ కుచ్చులు పెట్టేసేసి లాస్ట్లో కొంచెం క్లాత్ ఉంచేసుకొని ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేసేయటమే. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి కూడా మనం ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇటు సైడ్ ఎంత అయితే క్లాత్ వదిలామో కుచ్చులు లేకుండా ఇదిలా పెట్టుకొని ఈ విధంగా అన్నమాట మనం ఎక్కడ వరకు అయితే కుచ్చులు పెట్టడం స్టాప్ చేసామో అక్కడ వరకు దీన్ని అటాచ్ చేసేసి మనం అక్కడి నుంచి కుచ్చులు స్టార్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ మూల నుంచి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి కుచ్చులు పెట్టుకుంటూ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇటు సైడ్ నుంచి ఈ విధంగా ఈజీగా కుచ్చులు పెట్టేసుకోవటమే. అంతేనండి, బుట్ట చేతులు చాలా ఈజీగా మనం ఎటువంటి కటింగ్ లేకుండా జస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేశాను. హ్యాండ్స్కి ఏ కటింగ్ చేయలేదు. ఆ క్లాత్ని తీసుకొచ్చేసేసి ఇక్కడ నేను బుట్ట చేతుల కింద కుట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ నాకు
ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయాక దీని మీద ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు పై వైపున బుట్ట పెట్టాము, దీని కింద వైపున కుచ్చుకి ఎదురు పెట్టాలన్నమాట. ఇదిగోండి, ఇవన్నీ మన వైపు పెట్టామా, కుచ్చు ఇటువైపు రివర్స్ చేస్తే అటువైపుకి వెళ్ళినాయి. ఇటు కింద సైడ్ ఏం చేయాలన్నమాట, మన వైపు పెట్టుకోవాలి. ఇటు తిప్పి అప్పుడు బుట్ట అనేది పైకి లెగుస్తుంది. ఇప్పుడు మన వైపు ఇది ఎదురు పెట్టినట్టు అన్నమాట. ఈ విధంగా పెట్టుకోవాలి, అప్పుడు బుట్ట అనేది పైకి లెగుస్తుంది. ఇలాగా కుచ్చు కింద వైపు కూడా క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఎన్ని కుచ్చులు వస్తే అన్ని కుచ్చులు, అంటే హ్యాండ్ రౌండ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని ఎక్కువ పెట్టేయకుండా హ్యాండ్ రౌండ్ లెంత్ని బట్టి, ఇక్కడ ఎక్కువే ఉంటుంది అనుకోండి చాలానే కుచ్చులు వస్తాయి. ఈ విధంగా కుచ్చులు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలంటే ఒక కుట్టు పక్కన ఇంకో కుట్టు వేసుకోవాలి. మీకు ఈ గ్యాప్లో లేస్ లాంటి గోల్డ్ లేస్ లాంటిది ఏమన్నా వేసుకోవచ్చు. నేనైతే లేస్లు అట్లాంటివి ఏమీ వేయలేదు కాబట్టి ఎక్కడా కూడా లేస్ వేయలేదు. ఓన్లీ నెక్ మట్టుకే బాల్ చైన్, గోల్డ్ బాల్ చైన్, స్టోన్ లైన్, మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ అంటించి, ఇంకా ముత్యాలు బాగా కనిపిస్తాయి కాబట్టి శారీలో కలర్స్ని బట్టి మిర్రర్స్ కానీ ఏమన్నా అంటించుకోవచ్చు. సేమ్ దీని పక్కన ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ కూడా ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిపోయినాక నేను బ్యాక్ ఓపెన్ పెట్టలేదు, ఫ్రంట్ ఉప్స్లు కాజాలు కుట్టలేదు. సో దీనికి నేను ఏం చేస్తానంటే వన్ సైడ్ అటాచ్ చేసేసిన తర్వాత సైడ్ జిప్ అనేది పెడుతున్నాను. చూడండి హ్యాండ్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ ఎలాగో నడుము పట్టి వేస్తాం కదా, అలానే ఫ్రంట్ వైపు కూడా ఈ విధంగా నడుము పట్టి మాదిరి వేయాలి. వేసేసినాక వన్ సైడ్ జాయింట్ చేసేసుకొని కొలత ప్రకారము ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా బ్లౌజ్ అనేది. ఈ విధంగా ఫస్ట్ మంచి వైపు స్టిచ్ చేసేసిన తర్వాత మనం రివర్స్ చేసి స్టిచ్ చేస్తే ఓవర్లాక్ వేయాల్సిన పని లేదు బ్లౌజ్కి. ఎప్పుడు కూడా ఇలాంటి మంచి బ్లౌజులని ఓవర్లాక్ లేదనుకోండి, ఓవర్లాక్ మిషన్ లేకపోతేనే ఇలా మంచిగా ఈ విధంగా ఫస్ట్ వన్ సైడ్ స్టిచ్ చేసేసిన తర్వాత దీన్ని రివర్స్ తిప్పేసేస్తే దారపోగులు అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా బ్లౌజ్ అనేది. ఈ విధంగా ఫస్ట్ స్టెప్ అటాచ్ చేసుకోవాలి. నేను కుట్టే ప్రతి బ్లౌజు ఈ విధంగానే జాయింట్ చేస్తానన్నమాట. అప్పుడు ఓవర్లాక్తో పని ఉండదు. ఈ విధంగా అనమాట. ఒకవేళ మనకి ఓవర్లాక్ బై మిస్టేక్ మర్చిపోయి కనుక అటాచ్ చేసేస్తే నేను చేతితోటే ఓవర్లాక్ ఎలా వేసానో కూడా షార్ట్స్లో వీడియో ఉందండి, ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని అబ్జర్వ్ చేయండి. దీని పక్కన పాదం వెడవుతో ఒక 2-3 కుట్లు వేస్తాం కదా, అలా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బుట్ట చూసారా హ్యాండ్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ వన్ సైడ్ జాయింట్ చేసుకునే ముందర ఒకసారి వన్ సైడ్ జాయింట్ చేసేస్తాం. ఇక్కడ జిప్ వేసే ముందర ఫస్ట్ ఇక్కడ నీట్గా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. దారపోగులు ఇక్కడ మనం ఓవర్లాక్ అనేది ఒక్కొక్క పార్ట్కి వేయం కదా, ఆ విధంగా ఫస్ట్ ఫోల్డ్ చేసి రెండు వైపులా అటు ఇటు కూడాను ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటుంది. దారపోగులు అనేది బయటికి లాగవద్దు. ఇప్పుడు మనం పంజాబీ డ్రెస్ కట్స్ పెట్టుకుంటాం చూసారా, ఆ విధంగా ఆ కట్స్ ఈజీగా స్టిచ్ చేయడం వస్తే చాలు. జిప్ కూడా అంతే విధంగా నీట్గా వేసేసుకోవచ్చు. ఇదిగోండి రెండు వైపులా మనం నీట్గా ఇలా. ఇక్కడ ఫస్ట్ జిప్ అటాచ్ చేయడానికి ముందర ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు ఫస్ట్ జాయింట్ చేయాలి. ఇక్కడ నుంచి కలర్స్ జిప్స్ అనేవి టైలరింగ్ షాప్స్లో కానీ ఎంబ్రాయిడింగ్ షాప్స్లో కానీ ఉంటాయండి. కొంచెం మ్యాచ్ అయ్యే జిప్ తీసుకొని ఇక్కడి నుంచి అటాచ్ చేసుకోవాలి.
ఫస్ట్ మనం గీత ఆది ప్రకారము లైన్ డ్రా చేస్తాం కదా, దాని మీద ఈ విధంగా ఫస్ట్ ఆ గీతల మీద ఈ జిప్ అనేది పెట్టి అటాచ్ చేసేసేయాలన్నమాట. ఈ జిప్ అనేది ఫస్ట్ పెట్టి డబల్ పాదం మీద నేను స్టిచ్ చేసేస్తానండి. డబల్ పాదం మీద ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. ఈ విధంగా 2 గీతల మీద ఈ జిప్ అనేది పెట్టేసేసి 2 వైపులా ఉంటుంది కదా అటాచ్ చేసేయటమే. ఒకవేళ మరి పక్కకు అనిపిస్తే డబల్ పాదం మీద స్టిచ్ చేసాం కాబట్టి కొంచెం యువతలకు పెట్టి దీని మీద డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం గీత గీసాం కదా, దాని మీద పెట్టి అటాచ్ చేసేయచ్చు ఈ విధంగా అన్నమాట. చాలా ఈజీ అండి జిప్ అనేది వేసుకోవటం. ఉక్స్ పట్టి కాజా పట్టి కన్నా జిప్ చాలా ఈజీ. ఇప్పుడు దీని మీద కనపడకుండా ఈ విధంగా ఉంది కదా, సో దీని మీద మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మనం పంజాబీ కట్స్ పెట్టుకుంటాం కదా, ఆ విధంగా జిప్ కార్నర్ స్టిచ్ వేస్తే నీట్గా ఉంటుంది అన్నమాట. దీని మీద ఒక స్టిచ్ వేసేస్తే మనం గీసాం కదా, దాని మీద 2 జిప్లు పెట్టి ఫస్ట్ అటాచ్ చేసేసాను. అటాచ్ చేసేసిన తర్వాత ఫోల్డ్ చేసి కింద వైపు వేసేసాను. ఫోల్డ్ చేసి దీని మీద మళ్ళీ ఈ విధంగా స్టిచ్ వేస్తే నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ పంజాబీ డ్రెస్ మనం సైడ్స్కి వేస్తాం కదా, ఆ విధంగా ఈ విధంగా పాదం తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి 2 వైపులా. చాలా ఈజీ అండి. ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకొని మళ్ళీ ఉక్సులు కాజాలు స్టిచ్ చేసుకోవాలి. సైడ్ జిప్ అనుకోండి, జిప్ తెచ్చుకొని దీనికి అటాచ్ చేసేసుకుంటే, కానీ మంచి జిప్ తెచ్చుకోవాలన్నమాట. ఫెయిల్ అయిపోయే జిప్లు తక్కువ క్వాలిటీ తెచ్చుకోకూడదు. సో మంచి క్వాలిటీ జిప్స్ అవైలబుల్గా ఉంటాయి. కొంచెం రూపాయి ఎక్కువైనా మంచి క్వాలిటీ తెచ్చుకొని జిప్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ లేకుండా నీట్గా ఉంటుంది అనమాట సైడ్ జిప్ అనేది. ఇదిగోండి మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక ఈ విధంగా ఉంటుంది. నాకు ఇలా ప్లెయిన్గా బాగలేదనిపించింది. సో దాని మీద నేను కుందన్ లైన్ స్టోన్ లైన్ అంటించాను అనమాట. ఇదిగోండి జిప్ వేస్తే ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ లేకుండా సైడ్ జిప్ వేసుకోవటం చూసారు కదా, ఇదిగోండి ఎంత నీట్గా ఉందో. సైడ్ జిప్ వేసాక ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట. స్టోన్ లైన్, గోల్డ్ బాల్ చైన్, కొంచెం మిర్రర్స్, ఒక 3 మిర్రర్స్ పెట్టి నీట్గా అంటించాను. అలానే ఫ్రంట్ వైపు కూడా ఈ విధంగా సింపుల్గా అంటించాను. మీకు కావాల్సి వస్తే లేస్ కూడా వేసుకోవచ్చు, గోల్డ్ లేస్. కానీ ఆ లేస్ కన్నా ఇది బాగుంటుంది కదా లుక్ అనేది, అందుకని చెప్పి ఇవి అంటించాను. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే, అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఒకసారి నా ఛానల్లోని వీడియోస్ని అబ్జర్వ్ చేయండి. బ్లౌజ్ మోడల్స్, కటింగ్స్ చాలానే ఉన్నాయి మీకు అర్థమయ్యే విధంగా. మీకు కనుక ఈ వీడియో అర్థమైతే ఇక్కడ ముందు ఫ్రంట్ టక్స్ ఈ విధంగా వేసాను చూస్తున్నారు కదా. ఇది చిన్నపిల్లల జాకెట్, హాఫ్ జాకెట్ చాలా నీట్గా వచ్చిందండి. వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉంది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైడ్ జిప్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. అలానే బ్యాక్ వాటర్ డ్రాప్స్కి హెమ్మింగ్ చేశానని చెప్పాను కదా, ఈ విధంగా అయితే హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ. Please subscribe.